హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనము ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రతీది ఎస్ఎస్సి, ఎంటీఎస్కి, సిహెచ్ఎస్ఎల్కి, సిఈసిఎల్కి ఏదైనా సరే మన ఆర్ఆర్బీకి, ఏపీపీఎస్సికి, టీజీపీఎస్సికి ఓకేనా. సో ప్రతి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతం అండి. అందుకే చెప్తున్నాను మళ్ళీ బౌద్ధ మతం నుండి క్వశ్చన్ రావడానికి 100లోనే 99% ఛాన్సెస్ అండి. ఓకేనా. సో 99% బౌద్ధ మతం నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. అంత ఇంపార్టెంట్ బౌద్ధ మతము, జైన మతము ఇండియన్ హిస్టరీలో. ఓకేనా. సో మనమైతే మన ముందు వీడియోలో అయితే జైన మతం గురించి చెప్పానండి. మన ఛానల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. అలాగే జీకే, ఎస్ఎస్సి, ఎంటీఎస్కి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ జీకే అయితే చేశాను. ఫోక్ డ్యాన్సులు చేశాను, తర్వాత ఫెస్టివల్స్ చేశాను, చాలా చేశానండి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ చేశాను. సో ఖచ్చితంగా అయితే చూడండి, మన ఛానల్లో నా వీడియోస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతం ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకుందామండి. సో ఫస్ట్ బౌద్ధ మతం అండి. సో బౌద్ధ మతం గురించి మనం తెలుసుకుందాం. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అని అడిగితే సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు అండి. సో బౌద్ధ మతాన్ని అయితే ఈయన స్థాపించాడు, అందరికీ తెలిసిందే గౌతమ బుద్ధ. సో నెక్స్ట్ తండ్రి అంటే గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు అంటే శుద్ధోధనుడు అండి. సో గౌతమ బుద్ధుని తండ్రి పేరు ఎవరు ఏది అంటే శుద్ధోధనుడు. నెక్స్ట్ తల్లి అండి, తల్లి పేరు మాయాదేవి, కోసల రాకుమార్తె అనమాట ఈవిడ. సో అడుగుతారనమాట, గౌతమ బుద్ధుని యొక్క మాయాదేవి ఏ రాకుమార్తె, ఏ రాజ్య రాకుమార్తె అంటే కోసల రాజ్యం అండి. కోసల రాజ్యం యొక్క రాకుమార్తె అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పెంపుడు తల్లి ఎవరు అని అడిగితే గౌతమి అండి. గౌతముని పెంపుడు తల్లి ఎవరు అంటే గౌతమి. ఓకేనా. నెక్స్ట్ భార్య అండి, గౌతమ బుద్ధుని భార్య యశోధర. ఓకేనా. నెక్స్ట్ కుమారుడు రాహులుడండి, కుమారుడు పేరు రాహులుడు. నెక్స్ట్ సోదరుడు దేవదత్తుడండి. నెక్స్ట్ బుద్ధుడు జన్మించిన జన్మస్థలం ఏది అంటే క్రీస్తు పూర్వం 563 లుంబిని అండి, నేపాల్లోని కపిలవస్తు. ఓకేనా. కపిలవస్తు నగరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. గౌతమ బుద్ధుని జన్మస్థలం ఏదంటే క్రీస్తు పూర్వం 563లో లుంబిని, నేపాల్లోని కపిలవస్తు నగరంలో పుట్టాడనమాట. నెక్స్ట్ జ్ఞానోదయం. గౌతమ బుద్ధుని జ్ఞానోదయం ఎక్కడ అయిందంటే బోధ్గయ అండి, బీహార్లోని గురువేల గ్రామం, 35వ ఏటలో అయింది. నెక్స్ట్ ప్రథమ సందేశం. గౌతమ బుద్ధుని యొక్క ప్రథమ సందేశం ఏంటంటే ధర్మచక్ర పరివర్తన. ఓకేనా. నెక్స్ట్ జ్ఞానోదయం అయింది. గౌతమ బుద్ధుని జ్ఞానోదయం ఎక్కడ అయ్యింది అంటే రావి చెట్టు కింద అయ్యిందనమాట. ఓకేనా. సో గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం ఏదంటే కుషీనగరం అండి, క్రీస్తు పూర్వం 483 ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దు అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, కుషీనగరంలో మరణించాడనమాట గౌతమ బుద్ధుడు. తర్వాత బుద్ధుడి మరణాన్ని ఏమంటారు మహాపరినిర్యాణం అంటారు. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. బుద్ధుని తెగ శాక్య తెగ. ఓకేనా. శాక్య తెగ. బుద్ధుని యొక్క గుర్రం పేరు కంటక. సారథి చెన్నడు, సారథి పేరు చెన్నడు. గౌతమ బుద్ధుని సారథి పేరు చెన్నడు. అలాగే గౌతమ బుద్ధుని గురువులు అలరకామ, రుద్రక, రామపుత్ర. ఓకేనా. నెక్స్ట్ బాల్య గురువులు అనమాట, సర్వమిత్ర, భరద్వాజ. నెక్స్ట్ బుద్ధుని ధనిక శిష్యుడు ఎవరు అంటే అనాథ పిండక. నెక్స్ట్ ఇంటి నుండి నిష్క్రమించడం ఎప్పుడు నిష్క్రమించారంటే మహావినిష్క్రమణ అంటారు దాన్ని. నెక్స్ట్ మొదటి బోధనా స్థలం ఏది అంటే సారానాథ్ అండి, జంకల వనం, సారానాథ్లోని జంకల వనం. ఓకేనా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బుద్ధునికి ఇతర పేర్లు ఉంటాయి కదా. సో బుద్ధుని ఇతర పేర్లు ఏంటంటే సిద్ధార్థుడు, తథాగతుడు, సాక్యముని, అంగీరసుడు, లైట్ ఆఫ్ ఏషియా. వెరీ 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 ఇంపార్టెంట్. గౌతమ బుద్ధుణ్ణి లైట్ ఆఫ్ ఏషియా అంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 సంఘటనలు జరిగాయి కదా బుద్ధుని జీవితంలో, అవేంటో తెలుసుకుందాం. ఏంటంటే బుద్ధుడు వృద్ధుడు, రోగి, ఒక శవం, ఒక సన్యాసిని చూశాడనమాట. ఈ 4 సంఘటనలు ఇంపార్టెంట్ గౌతమ బుద్ధుని జీవితంలో. నెక్స్ట్ మహావినిష్క్రమణం అంటే ఏంటి అంటే 29వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది. క్రీస్తు పూర్వం 534వ సంవత్సరంలో సత్యాన్వేషణ కొరకు నిష్క్రమించాడనమాట. దీనిని మహావినిష్క్రమణం అంటారు, తన సారథి చెన్నడు కంటక గుర్రంతో కలిసి. ఓకేనా. నెక్స్ట్ సంబోధి లేదా జ్ఞానోదయం ఎప్పుడైందనమాట గురువేల గ్రామంలో రావి చెట్టు కింద 49 రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత సిద్ధార్థుని జ్ఞానోదయం అయ్యిందనమాట. సో దీనినే సంబోధి అంటారు, అంటే జ్ఞానోదయం అవడం. ఓకేనా. సో
నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తన. సారనాథ జంగలవనం 5 శిష్యులకి తను తెలుసుకున్న సత్యాన్ని బోధించాడనమాట. దీనిని ధర్మచక్ర పరివర్తన అంటారు. సో ఇదండి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరి కొంత సమాచారం అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఈరోజు ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద అయితే నేను చెప్తాను బౌద్ధ మతం గురించి. ఇంక బౌద్ధ మతం అయితే అవ్వలేదండి, ఇంకా ఉంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో కూడా మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది అనమాట. సో అందులోనే సో ఖచ్చితంగా అయితే చదవండి. ఓకేనా, సో మీకు చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఆస్పిరెంట్స్కి, సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్కి, ప్రతిదీ ఏపీఎస్సి గ్రూప్స్కి వాళ్ళకి కూడా ఉండండి. డెప్త్గానే చెప్తున్నాను. ఓకేనా, సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఓకేనా అండి, సో నేను మీకు ఇలానే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.